నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పోలీస్ డైరెక్టర్ని. చాలా రోజుల నుంచి యువత వెయిట్ చేస్తుంది. నోటిఫికేషన్ మరి అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు, పరిస్థితి ఏంది, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే యువత క్రియేట్ చేసిన గవర్నమెంట్ కనుక 100% నోటిఫికేషన్ ఈ ఇయర్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పారు కనుక మీరు ఎక్కడున్నా సరే, మారుమూలల్లో, విలేజ్లో, డిస్టిక్లో ఎక్కడన్నా ఉండండి, కానీ ఒక ఉత్తమమైన ఆలోచనతో ఉండండి. మనం చేయకపోతే ఎవరు చేయగలుగుతాడు? నిమ్మకు నీరెత్తినట్టు అమ్మ పుస్తే అమ్ముకొని విలేజ్లో ఎక్కడ ఉండడం కాదు, చెయ్యాలనే సంకల్పం మనలో ఉండాలి. రక్తం ప్రవహిస్తుండాలి గురకలై. ఎక్కడికి వెళ్ళి వచ్చినామన్నది కాదు, దింపితే బుల్లెట్ దిగిందా లేదన్నట్టు ఉండాలి దొరా. ఏదో చెప్పుకుంటా, సాకులు చెప్పుకుంటా, మా నాన్న ఇది చేసిండు, మా అమ్మ అది చేసింది, నా జీవితం ఇట్లా అయింది కాదు. నువ్వేం చేసినావు అన్నది నీతో స్టార్ట్ కావాలి. నువ్వు చేయకపోతే ఎవరు చేయలేడు దొరా, నీతోనే సాధ్యం. కనుక మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే నువ్వేం చేయగలవు? నీకు ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది, నీకు ఎంతవరకు గ్రౌండ్ ఉంది, నీకు తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, నువ్వు ఏం చేయాలా? ఏబిసిడీలు రాని వాడిని సైతం నా దగ్గరికి తీసుకురా ద్వారా నేను మార్చగలను. ఆ ఫైర్ నీలో కూడా ఉండాలి, చెయ్యాలనే సంకల్పం నీలో ఉండాలా. మీరు ఆలోచించండి దొరా. మీరు ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక వద్దాము బ్యాగులు పట్టుకొని మూలకడ్డ ముసలమ్మ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది దొరా. ఇప్పుడు అది కాదు దొరా. మనకు నోటిఫికేషన్ రానప్పుడే ఎప్పుడైనా సరే ఒక ప్లాన్తో ఉండాలా, ఓ నిబద్ధతో ఉండాలి. నేనేం చేయాలి, నేను ఇప్పుడు చేయాలంటే నేనేం చేయాలా, ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ కావాలి, నేను దేన్ని నేను చూజ్ చేసుకోవాలా, నేను ఆన్లైన్ చూజ్ చేసుకోవాలా లేకపోతే ఆఫ్లైన్ చూజ్ చేసుకోవాలా? అందరు ఆన్లైన్ అంటారు, అక్కడనే ఉండిపోదామా? మీరు ఆలోచించండి దొరా. ఒకసారి ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా కూడా చెక్ చేసుకోండి దొరా. మీరు ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా తేడా ఉంటుంది దొరా. చాలా మందికి తెలియక ఏమనుకుంటారంటే యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో 100 రూపాయలు పెడితే సబ్జెక్ట్ వస్తుంది, ఇది చదివితే పోతుంది అని అనుకుంటుండొచ్చు. కాదని నేను అనను. కానీ ఆన్లైన్కి ఆఫ్లైన్కు ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పెట్టినాం అనుకోండి, ఆ ఎగ్జామ్ ఆన్లైన్లో రాసి చూడండి. మీరు ఎన్ని లక్షల మంది రాస్తున్నా, మీ రిజల్ట్ ఎన్ని వచ్చినా 90 మార్కులు వచ్చింది, కానీ మీ స్టేజ్ ఏందనేది నీకు తెలియదు. అదే హెచ్ఐబిలో ఒకసారి మీ ఎగ్జామ్ రాసి చూడండి, నీకు తెలుస్తుంది. 10,000 మంది వచ్చినా కూడా 1 అవర్లో రిజల్ట్ ఇస్తే నీ జాతకం ఏందనేది తెలుస్తుంది. చిలక లేకుండానే నీ జాతకం చెప్పేవాడిని. అంటే నీకు 10,000 మందిలో నువ్వు ఒక హెచ్ఐబిలోనే ఏ స్టేజ్లో ఉంటే ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి? మారుమూల గ్రామాల్లో బర్రె తోక పట్టుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పేగులు వాళ్ళ ఆకలితో పేగులు అరుస్తుంటే వాడి పవర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించండి. వాడితో పోటీ పడాలంటే మనం ఏం చేయాలనేది మీరు ఆలోచించండి. నాకు రాలేదు అని చెప్తుంటది ఒక అమ్మ. అంటది మా వాడు కొద్దిగల పోయిందమ్మా, కొద్దిగల పోయింది, రన్నింగ్ ఇంతలో పోయింది అంటది. ఇంతలో కాదు, మా బర్రెద్దుటకు కూడా పలుపు తాడి తీస్తే అది కూడా పరిగెత్తుతుంది, వాడు పరిగెత్తిండు. దానికి సబ్జెక్ట్ ఉండాలి, ఫిజికల్ ఉండాలి, హైటు, ఏజ్ అన్ని సెట్ కావాలి దొరా. ఎస్ఐ కానిస్టేబుల్ అంతా సింపుల్ గా ఇంకొక జాబ్ రాదు దొరా. మీరు ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఇంటర్ అయిపోయి ఉంటుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వేల కానిస్టేబుల్ పోస్టులు వస్తుంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? డిగ్రీ ఇప్పటి నుంచి నువ్వు కాలేజీకి పోయి ఎంతవరకు చదువుతున్నావు ఆలోచించు. 4 నెలలు ఎక్కడైనా సరే కరెక్ట్ గా కోచింగ్ తీసుకొని నువ్వు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తూ కాంపిటేటివ్ ఫీల్డ్ కి ప్రిపేర్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించు. ఏదో చెప్పిన వాడు సమ్మెక్స్ ఎదుటోడు వినేటోడు ఎర్రోడు ఉంటే చెప్పేటోడు చెలరేగిపోతాడు అనేసి ఎదుటోడు ఏం చెప్పాడు అన్నది కాదు ముఖ్యం. నీ లైఫ్ నీదే, నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే నీ లైఫ్ అలా ఉంటుంది. కారణం మనం ఆలోచించే దాంట్లో తేడా ఉంటుంది దొరా. మనం ఆలోచించాలి, మనం ఎక్కడికి వెళ్ళి వస్తున్నాము, మన మూలాలు ఏంటి, మనం కొట్టపోతే ఎవడు కొట్టగలము అని మీ ఆత్మవిశ్వాసం మీకుంటే మిమ్మల్ని ఎవడు ఆపలేడు దొరా. మీరు ఒక్కటే ప్లాన్ చేసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్ లో విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీస్ కానీ, జీడీ కానిస్టేబుల్స్ కానీ, ఆర్ఆర్బి కానీ, బ్యాంక్స్ కానీ, సమెక్స్ ఎస్ఐ కోచింగ్ తీసుకున్నవాడు ఏదైనా చిటికేసి కొట్టేయచ్చు అండి. మ్యాథ్స్ కి మ్యాథ్స్, జిఎస్ కి జిఎస్, ఇంగ్లీషు, తెలుగు, ఫిజికల్ అన్నీ ఉన్నప్పుడు, నీకు రోజు ఎగ్జామ్స్, సండే గ్రాండ్ టెస్టులు ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ కేర్ తీసుకునే వ్యవస్థలు ఉండవు. కనుక మీరు కరెక్ట్ ప్లాన్ చేసుకోండి. ఒకనొక 20 ఏళ్ల క్రితము ఎలాంటి అవేర్నెస్ లేదు, ఈ రోజు లాట్ ఆఫ్ అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కడికి XYZ అతిగా మనం ఆలోచించి నాకు తెలుసు అన్నవాడు కూడా సక్సెస్ కాడు దొరా. నాకు రాదు, నేను నేర్చుకోవాలనే ఫీల్తో ఉన్నవాడు 100% సక్సెస్ అవుతాడు. మీరేంది ఎక్కడికి వెళ్ళి వచ్చినామనే ఆ మూలాలను మర్చిపోవద్దు దొరా. మంచి ప్లాన్ చేసుకోండి, సక్సెస్ అవుతారు. చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడు 46 జీవో దాని గురించి టెన్షన్ ఉందంటే అది కూడా క్లియర్ అయిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంటే మీది, మీకు తప్ప ఇంకెవరకు ఉంటుంది కనుక మీకు కంపల్సరీ అది క్లియర్ అయిపోతుంది. ఈవెంట్స్ గురించి డౌట్స్ ఉండొచ్చు. ఈవెంట్స్ అనేది XYZ అంటే చిన్న ఏదన్నా మార్పులు చేర్పులు జరిగితే తప్ప ఈవెంట్స్ ఆడ ఏమున్నాయి? 5 కిలోమీటర్స్ ఇప్పుడు పెడితే యువత పరిగెత్తగలదా? ఈ బర్గర్లు, పిజ్జాలు తినే రోగంలో
5 కిలోమీటర్స్ ఈ రోజు పరిగెత్తే యువతలో పవర్ ఉందా? లేదు. అంటే ఉన్నాయి షార్ట్ రన్స్లనే మనకి ఏది యూజో అది సెట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్, కల్చర్ వాటన్నింటి మీద ఇంతకుముందు క్వశ్చన్లు ఎక్కువ వచ్చేది, మొన్న తగ్గించారు. ఎప్పుడు అదే సబ్జెక్టు మీద రావాలని లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ లో జీవోలో అది రిలీజ్ చేస్తారో అవి కంపల్సరీ ఉంటాయి కనుక మనం ఏ సబ్జెక్ట్ ఎంత ఏ రేంజ్ లో ప్రిపేర్ కావాలనేది మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ద్వారా 100% సక్సెస్ అవుతాం. ఒక్క 6 నెలలు మీరు నా లైఫ్ కాదనేసి వదిలేయండి. మీ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఎవరో మార్చాడు, దేవుని మీద భారం వేయడం కాదు. మన మీద మనకు నమ్మకం ఉన్న రోజు భూమిని కూడా పక్క పలగీల్చుకొని రావాలా. ఆ 5 ఉండాలా. ఎవరో చెప్పారు అన్నది కాదు. సార్ నేను ఇది వింటున్నా, నేను ఆ క్లాస్ విన్నా, ఈడ యూట్యూబ్ విన్నా, ఏది విన్నది అన్నది కాదు. మూలం మన దగ్గరే ఉంటది. బీజం పడేది మనమే వేయాలి దొర. అది మనతోనే సాధ్యం. మనం ఎలా అనుకుంటే అలానే ఉంటది దొర. మనకి త్వరలో అంటే రేపో మాపో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం ఆసన్నమైంది దొర. మీ అందరికీ తెలుసు ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేస్తుంది అన్నది. మీ అమ్మ నాన్న వాళ్ళు కానీ, మీ అన్నలు కానీ, చెల్లెళ్ళు కానీ, బావాలు కానీ ఎవరైనా డిపార్ట్మెంట్లు ఉంటే చెక్ చేసుకోండి. త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పెద్ద మొత్తంలో వేలలో వస్తుంది కనుక ఇప్పుడు మీరు ఆలోచించకపోతే ఇప్పుడే ఆలోచించండి. మంచి ప్లాన్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ని యూజ్ చేసుకోకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకంటే టాలెంట్ ఉన్నవాడు మొన్న నోటిఫికేషన్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనమే ఉన్నాం. మనం కొట్టకపోతే ఇంకెవడు కొట్టగలడు? అది మనతోనే సాధ్యం కనుక మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మంచి ఆలోచనతో ఉండండి. హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ లో మీకు ఇప్పుడు పోయిన రిక్రూట్మెంట్ లో మీరు చూడండి. ఇప్పుడు అప్పాలో కానీ, ట్రైనింగ్ సెంటర్స్ లో కానీ, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా అడిగి తెలుసుకోండి. హెచ్ఐపి అంటే మా పిల్లగాడి ఎగ్జామ్ రాయకుండా ఏ ఒక్కరు కూడా ఉండరు. ఏదో ఒక దగ్గర మా దగ్గర ఎగ్జామ్ రాసిన వాళ్ళే చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు. ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. దాన్ని కరెక్ట్ వాడండి. మా దగ్గర ఎస్ఐ ఎగ్జామ్ కి తీసుకుంటే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుంది, సండే స్పెషల్ ఎగ్జామ్స్ సాటర్డే ఉంటుంది. ప్లస్ ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ లాగా రోజు ఒక స్లిప్ టెస్ట్ ఉంటుంది. ప్రతి సండే గ్రాండ్ టెస్టులు ఉంటాయి. మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే మీ అక్యురసీ కూడా అంత ఉంటుంది. ఎన్ని గంటలు ఇంత ఎట్లుంటుందో, ఎన్ని ఎగ్జామ్స్ రాయాలా. సమ్ ఎక్స్ మనం తీసుకున్నట్టుంటే క్లాసులు ఎంత తింటామో రన్నింగ్ నోట్స్ అంతా రాయాలి. దాంతో పాటు మనం ఎగ్జామ్స్ రాయాలి. ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాసినప్పుడు సమ్ XYZ అనే పర్సన్స్ తోని ఓ 10,000 మంది కలిసి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు అక్యురసీ తెలుస్తుంది. మన పొజిషన్ మీకు లిస్ట్ అవుట్ చేసినప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, ఒక హెచ్ఐపి ఇట్లుంటే బయట ఎంతమంది ఉన్నారు, మనం ఎలా ప్రిపేర్ కావాలనేది ఒక ఐడియా వస్తుంది. హెచ్ఐపి రిజల్ట్ మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ లో మోత మోగించిన మీ అందరికీ తెలిసిన విషయమే. ఏ ట్రైనింగ్ సెంటర్ లో అయినా సరే హెచ్ఐపి గురించి అడిగి తెలుసుకున్న తర్వాత హెచ్ఐపిని చూజ్ చేసుకోండి. మన తల్లిదండ్రులు కష్టపడ్డ వాళ్ళు ఉంటే హెచ్ఐపికి వచ్చినట్టుంటే మీ లైఫ్ మారుతుందని నేను అనుకుంటున్నా. సాధించి తీరాలనే కసి మీలో జ్వాలలా ప్రజ్వలిల్లుతుండాలి. అది అనుకున్నది సాధ్యమవుతుంది కనుక మనం సాధించేంత వరకు విశ్రమించకూడదు. ఏదేమైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టాలనే కసి ఉన్న వాళ్ళు ఈ టైం నుంచి ఆఫ్లైన్ ని నమ్మండి. ఆన్లైన్ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ కాకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్, ఇంకెక్కడికైనా వెళ్ళండి. రేపు జాబ్ రాకపోతే దాన్ని పైసలతో వెలగట్టలేం ద్వారా. మన హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నట్టుంటే డైలీ మార్నింగ్ 5 to 7 వరకు గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుందండి. నేషనల్ అథ్లెట్ ఉంటారు. రోజు 2 గంటలు బట్టలు ఉతికారేస్తే ఎట్లుంటుందో అట్లుంటుందండి. గ్రౌండ్ అయిపోతే మార్నింగ్ 8 o'clock క్లాస్ స్టార్ట్ అయితే 8 to 2 వరకు క్లాసెస్ అవుతుంది. 2 to 3 లంచ్ బ్రేక్ పెట్టి 3 to 4 ఎగ్జామ్ ఉంటుందండి. మళ్ళీ 4 to 8 క్లాస్ ఉంటుంది. అంటే మీకు మార్నింగ్ 8 to నైట్ 8 వరకు మామూలుగా క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 5 to 7 వరకు గ్రౌండ్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినాక ఈవినింగ్ కూడా 5 to 7 గ్రౌండ్ ఉంటుంది. మీకు గ్రౌండ్ పరంగా కానీ, ఎగ్జామ్స్ పరంగా కానీ, క్లాసెస్ పరంగా కానీ, డౌట్స్ క్లాస్ పరంగా కానీ, స్టడీ అవర్స్ పరంగా కానీ మీకు హెచ్ఐపి కన్న తల్లి లాగా ఉంటుంది కనుక కరెక్ట్ యూజ్ చేసుకోండి. మీరు చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడైనా తీసుకోండి. ఒకవేళ రియల్ గా దూరా మేము పేదవాళ్ళము, ఇంత దూరం రాలేకపోతున్నాము, నాది ఆదిలాబాదు, నాది అనంతపూర్ అనుకొని ఉండొచ్చు. సమ్ ఎక్స్ ఎక్కడైనా మీరు ఏపీ తెలంగాణలో ఏ డిస్టిక్ లో ఉండండి, ఎక్కడైనా ఉండండి. ఏపీలో నోటిఫికేషన్ వస్తుంది, తెలంగాణలో నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడండి, ఒకటి టార్గెట్ చేసుకోండి. ఈ టైంను వాడకపోతే ఇంకెప్పుడు వాడలేరు. 2 గవర్నమెంట్లు డిసెంబర్ లోపు నీకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి కనుక ఎస్ఐ కానిస్టేబుల్ 100% వస్తుంది కనుక మీరు రియలైజ్ కండి. ఒక హెచ్ఐపి గురించి కాదు, మీరు రియలైజ్ కండి. ఒక్క 6 నెలలు కష్టపడితే మీ జీవితాలు మారుతాయి ద్వారా. మీ అమ్మ నాన్న వాళ్ళ కష్టం నెరవేరుతుంది కనుక మీరు ఏం చేస్తారు అనేది మీ చేతులు ఆధారపడి ఉంటుంది. ఏపీ తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్ లో 2 చేతులు అందిపుచ్చుకోవాలి ద్వారా. అంటే మీరు మంచి ప్లాన్ తో ఉండాలా. ఒక ప్లాన్ తీసుకోండి. మనం 6 నెలలు కేటాయిస్తే ఎలా ఉండాలి. ఈ రోజు నుంచి రేపు నోటిఫికేషన్ వస్తే 6-7 నెలల్లో మనకు నోటిఫికేషన్ అయిపోతుంది. అంటే ఈ 6-7 నెలలు మన జీవితాన్ని ఒక్కసారి కష్టంతో
చేసుకొని మనము హార్డ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. మీకు పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఆదిలాబాద్లో ఉండని, అనంతపూర్లో ఉండని, ఎక్కడైనా ఉండని పేదవాళ్ళకి HIP హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో క్లాసెస్ ఉంటాయి, మోటివేషన్స్ ఉంటాయి. దాంతో పాటు టెలిగ్రామ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని వందల ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి దొరా. మీరు కని విని ఎరగని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే శ్రీకాకుళం నుంచి అనంతపూర్, ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు క్వశ్చన్ పేపర్ అది టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో చూడండి, మీకు మెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. మీరు పేదరికంతో ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటే అక్కడ చూజ్ చేయండి. లేదు అంటే పోరాడితే పోయింది, లేదంటే రాదోరని కొరకు వెయిట్ చేస్తున్నాం. ఎట్లా ఉంటది అంటే భూమి కూడా బద్దలైపోవాలి, ఆ విధంగా ఉంటది. కనుక మీరు మంచి ప్లాన్ చేసుకొని రండి. 100% సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.